హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను ఈరోజు సేమ్యా పాయసం చేస్తున్నా అండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసి ఉంచుకున్న సేమ్యా, యాలకులు, జీడిపప్పు, చక్కెర, పాలు, నెయ్యి. అలాగే పక్కకు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని నెయ్యి కూడా వేడి చేసుకున్నాను. నెయ్యి వేడైంది, జీడిపప్పు వేయించుకుందాం. ముందు జీడిపప్పు వేగింది, ఇప్పుడు కిస్మిస్ వేయించుకుందాం. వీటిని తీసేసి అలాగే కిస్మిస్ కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇవి కూడా తీసేసి సేమ్యా కూడా మంచిగా వేపుకోవాలండి. సన్నటి సెగ మీద సేమ్యా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వేపుకోవాలి. సేమ్యా కూడా మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు పాలు పోసుకుందాం. ఇప్పుడు పాలు పోసుకున్నాం కదా, పాలల్లో సేమ్యా ఉడకాలండి. ఉడికినాక చక్కెర వేసుకుందాం. అందాక ఉడకనిద్దాం. కొన్ని 4 యాలకులు దంచుకుందాం. సేమ్యా ఉడికిందండి పాలల్లో మంచిగా. ఇప్పుడు చక్కెర వేద్దాం. పాలల్లో సేమ్యా ఉడికింది కదండి. ఇప్పుడు ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు చక్కెర వేసుకోవాలి. చక్కెర కూడా మంచిగా కరిగేదాకా ఉడికిద్దాం. చక్కెర ఉడికినాక చక్కెర కూడా మొత్తం ఉడికిందండి. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. ఇందులో మంచిగా సేమ్యా అయిందండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా సేమ్యా పాయసం రెడీ. వేడివేడి తిన్నా బాగుంటుంది, చల్లార్చుకొని తిన్నా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.